హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు స్టడీ విత్ బేసిక్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ తర్వాత ఏ కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. చాలామందికి ఇది డౌట్గా ఉంటుంది, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఏ కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఒకసారి ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దానికి స్విచ్ అవ్వాలంటే అవ్వదు. ఇంజనీరింగ్ తీసుకున్నాక మళ్ళీ బైపీసీకి వెళ్ళడానికి అలా అవ్వదు. ఏదున్నా 10th క్లాస్ తర్వాత మీరు దేనికి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా మీ రియల్ కెరియర్ గోల్ ఏంటి, లేకపోతే మీకు ఏది ఎక్కువ సూట్ అవుతుంది అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో 10th క్లాస్ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో మీకు ఏది సూట్ అవుతుందో మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐటీఐ. థర్డ్ ఆప్షన్ వచ్చేసి IIIT. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పాలిటెక్నిక్ లేదా డిప్లొమా అని కూడా పిలుస్తాం. సో ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి పారామెడికల్. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసాం కదా. ఇప్పుడు వీటి డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ చూద్దాం. సో ఇంటర్మీడియట్ వచ్చేసి 2 years, ఐటీఐ కూడా 2 years అట్మోస్ట్. సో IIIT వచ్చేసి 2 years ప్లస్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్, టోటల్ వచ్చేసి 6 years. ఇది పాలిటెక్నిక్ వచ్చేసి 3 years. సో పాలిటెక్నిక్లో 3 years అయిపోయాక మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే సో ఇంకొక 3 years చేస్తే మీ ఇంజనీరింగ్ అయిపోతుంది. సో 3 + 3. సో పారామెడికల్ వచ్చేసి ఇది వచ్చేసి డిపెండ్స్ అనమాట, 1 to 4 years. సో 1 year చేస్తే సర్టిఫికేట్, సో 1 to 3 years చేస్తే డిప్లొమా, 3 to 4 years చేస్తే బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ వస్తుంది మనకి. సో ఇవి డ్యూరేషన్ అనమాట అన్ని కోర్సెస్కి. సో నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, సో వాటిలో మనం ఏం చూస్ చేసుకుంటే మనకు బెటర్గా సూట్ అవుతుంది, ఆ కెరియర్ చూస్ చేసుకుంటే ఫర్దర్గా ఇంకా మనము ఏమేమి చేయొచ్చు ఆ కెరియర్లో, ఇంజనీరింగ్ చేయొచ్చా, లేకపోతే డాక్టర్ అవ్వచ్చా, లేకపోతే లాయర్ అవ్వచ్చా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇంటర్మీడియట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. దానికంటే ముందు ఇంటర్మీడియట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ ఏ సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందో దానిపైన సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏమేమి సబ్జెక్ట్ పైన ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంపీసీ, సెకండ్ వన్ వచ్చేసి బైపీసీ, థర్డ్ వన్ వచ్చేసి సిఈసి, ఫోర్త్ వన్ ఎంఈసి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హెచ్ఈసి. సో వీటి సబ్జెక్ట్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దానికి వచ్చేసరికి ఎంపీసీకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు ఎంపీసీకి వెళ్ళొచ్చు. మరి ఎంపీసీ చేస్తే ఫర్దర్గా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎంసెట్. సో మీరు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంకా ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, మెడికల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఎంసెట్ ఎగ్జామ్ ఏంటి అని అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇందులో మీకు ఈ 3 ఆప్షన్స్లో ఏది కావాలనుకున్నా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ సెలెక్ట్ చేసుకుంటే స్టేట్ వైడ్ ఏవైతే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలో మీరు ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, సో అగ్రికల్చర్ కానీ కంప్లీట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐఐటి జేఈ. సో ఇంటర్మీడియట్లోనే మీకు ఈ ఎగ్జామ్ రిలేటెడ్ కోర్సెస్ కానీ ఆప్షన్స్ కానీ ఉంటాయి. సో ఐఐటి జేఈ సెలెక్ట్ చేసుకుంటే ఇదేంటి అని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో మీరు ఇది క్లియర్ చేస్తే ఎన్ఐటీస్, ఐఐటీస్, IIITస్లో ఓవరాల్ ఇండియాలో ఉన్న వీటిలో మీరు మీ ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్డీఏ,
సో మీరు ఒకవేళ డిఫెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అనుకుంటే ఎంపీసీ చేశాక సో ఎన్డీఏకి వెళ్ళొచ్చు. డిఫెన్స్లో మీరు ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ సో అలా ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి, సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇందులో గ్రూప్ బి గ్రూప్ సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీకు ఆ పోస్టులు పడితే అవి రాయడానికి మీరు ఎలిజిబుల్. సో ఎంపీసీ తీసుకుంటే డైరెక్ట్గా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు గౌట్ ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకుంటే క్లియర్ చేసి అటు వెళ్ళొచ్చు. సో బ్యాంకింగ్, ఆఫ్టర్ ఎంపీసీ మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ప్రిపేర్ అయ్యచ్చు, కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి లా చేశారనుకోండి 2 years + 3 years ఉంటుంది. 2 years ఇంటర్మీడియట్, 3 years డిగ్రీ. సో కంప్లీట్ కోర్స్ మీరు ఎంపీసీ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. లా చేయాలి, మీకు లా ఇంట్రెస్ట్ ఉంటే లాయర్ అవ్వాలి, సో ఆ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచే మీరు అది చూస్ చేసుకోవచ్చు. సో లా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిఈడి సెలెక్ట్ చేసుకోవచ్చు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో ఇవి మల్టిపుల్ ఆప్షన్స్ అండి ఎంపీసీలో ఉన్నవి. సో ఇప్పుడు ఎంపీసీ గురించి చూసాం కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బైపీసీ. సో బైపీసీలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అంటే బయాలజీ ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ వచ్చేసి మళ్ళీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇందులో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కెరియర్ పాత్ ఏంటి మీకు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నీట్. నీట్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే ఆఫ్టర్ బైపీసీ సో నేషనల్ వైడ్ ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ వాటిలో మీరు చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బీఎస్సీ, బ్యాచిలర్ ఇన్ సైన్స్. సో ఇందులో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేస్తే స్పెషలైజేషన్ 3 years ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో మీరు బీఎస్సీ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎస్పెషల్లీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయొచ్చు డైరెక్ట్గా. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎంసెట్. సో ఇక్కడ కూడా కామన్, మీరు ఎంపీసీలో చేసినప్పుడు ఇంజనీరింగ్ రిలేటెడ్ రాస్తారు. సో మీరు మెడికల్ రిలేటెడ్ చేసినప్పుడు అగ్రికల్చర్ కానీ మెడికల్లో చేస్తారు. మెడికల్లో ఫార్మా రిలేటెడ్ కానీ వెటర్నరీ రిలేటెడ్ కానీ కావాలి అని అనుకుంటే స్టేట్ వైడ్ ఉన్న మెడికల్ కాలేజెస్లో మీరు మీ ఎంబీబీఎస్ కానీ ఇవి కంప్లీట్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి ఎంసెట్ క్లియర్ చేస్తే. ఓకేనా. సో ఇందులో కూడా లాస్ట్ వచ్చేసి డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో బయాలజీ రిలేటెడ్ కానీ ఫిజిక్స్ రిలేటెడ్ కానీ కెమిస్ట్రీ రిలేటెడ్ కానీ డిఈడి చేయొచ్చు. ఇవి బయాలజీలో ఉన్న నెక్స్ట్ ఆప్షన్స్ అనమాట. సో మరి ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి సార్, బయాలజీ బైపీసీ కానీ ఎంపీసీ అని అంటే చాలామందికి కొన్ని సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉండి చాలామందికి మ్యాథ్స్ అనేది ఒక పెద్ద శత్రువులా చూస్తారనమాట. మ్యాథమెటిక్స్ అంటేనే ఆ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషను, టాన్ థీటా, కాస్ థీటా అంటే చాలామందికి అసలు ఇష్టం ఉండదు. సో అలాంటప్పుడు మీకు బైపీసీ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు బయాలజీకి వెళ్ళచ్చు. లేదు అసలు బయాలజీ డయాగ్రామ్స్ ఏంది అన్నీ మాతో గుర్తుపెట్టుకోవడం అవ్వదు, ప్రాక్టికల్స్ ఉంటాయంట, ఏదో మాన్యువల్ బతికున్న వాటికి ఆపరేషన్ చేయాలి అని చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు అసలు నాకు ఇష్టమే లేదు అలాంటివి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఎంపీసీకి వెళ్ళొచ్చు. సో ఈ రెండు కాదు అనుకుంటే వేరే ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్, తమిళనాడులో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏంటి అని అంటే వాళ్ళకి 11th స్టాండర్డ్ అండ్ 12th స్టాండర్డ్ అని పిలుస్తారు. అలా గ్రూప్ 1 అని ఉంటుంది ఒక కేటగిరీ. అందులో బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా 2 years బయాలజీ, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ పైన చేస్తారు. సో అది చేశాక వాడు డైరెక్ట్గా ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, మెడికల్ సైడ్ వెళ్ళాలంటే మెడికల్ సైడ్ వెళ్ళచ్చు. కానీ మన దగ్గర ఆప్షన్స్ లేవు. మీరు ఏం చూస్ చేసుకోవాలనుకున్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలనుకుంటే ఇక్కడే చూస్ చేసుకోవాలి. సో తర్వాత మీరు చేసుకోవడానికి అవ్వదు. ఓకేనా. ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ. ఓకే ఇది వద్దు సార్ అసలు ఈ రెండిట్లో మాకు ఇంట్రెస్టే లేదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్సే వద్దు అనుకున్న వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో అవేంటి అని అంటే సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సిఈసిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అని అంటే సో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో
సార్ ఏంటి సార్ మ్యాథ్స్ అయిపోయింది, ఫిజిక్స్ అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ సోషల్కి వచ్చిర్రా అనుకోవచ్చు మీరు. సో మన దగ్గర ఉన్న ఇవే సబ్జెక్ట్స్ కాబట్టి సో ఇందులో మీరు స్పెషలైజేషన్ చేయాలంటే ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి ఇక్కడ ఆఫ్టర్ 10th క్లాస్. సో ఇప్పటివరకు మీరు చూసింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెయిన్గా మనం పిలుచుకునే మ్యాథ్స్ అండ్ సైన్స్ మన 10th క్లాస్ వరకు, 9th క్లాస్ వరకు. కానీ ఇప్పుడు వచ్చేది సంథింగ్ రిలేటెడ్ టు సోషల్ స్టడీస్ అనమాట. సో ఇక్కడ మీరు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనే సబ్జెక్ట్ పైన స్పెషలైజేషన్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. సో ఇది జనరలీ ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్టర్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బీకామ్. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీబీఏ. సో బీకామ్లో ఫిజిక్స్ ఉండదు అనడానికి కారణం ఇదే, ఎందుకంటే సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ మాత్రమే ఉంటుంది, ఫిజిక్స్ ఎక్కడ ఉండదు మీకు. సో బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్, ఓకేనా. ఇందులో మీరు ఫినాన్స్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ మీరు ఏమన్నా ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే ఈ సైడ్ రావచ్చు. సో బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ కానీ లీడర్షిప్ ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఈ పాత్లో వెళ్ళొచ్చు. సో అది మీకు ఇంకా ఎక్స్పర్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సిఏ. చాలామందికి తెలిసిన పేరు ఇది, చార్టర్డ్ అకౌంట్. సో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, సో అకౌంటింగ్ రిలేటెడ్ ఏదైనా కంపెనీ అకౌంట్ రిలేటెడ్ అవన్నీ గవర్నమెంట్కి చూపించి ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ అవుతుంది అని చెప్పి ఇది చార్టర్డ్ అకౌంట్. చాలా సినిమాలలో బ్రహ్మానందం ఈ కేటగిరీ చేస్తాడు సిఏ అకౌంటెంట్గా, ఎంత అయింది అని చెప్పి ఓబుల్ రెడ్డికి చెప్పినట్టుగా. ఇక్కడ చాలా సిఏ అనేది కామన్ వర్డ్ అనమాట మనం చూసేది. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ అనేది ఎక్కువ కార్పొరేట్ వాటిలలో మీరు చూసే కంపెనీ సెక్రటరీ. సో సెక్రటరీ చాలా ఫినాన్స్, అకౌంట్ రిలేటెడ్, సో వాళ్ళ అన్ని డీటెయిల్స్ చూసుకునే కేటగిరీ అనమాట. సో మీరు కంపెనీ సెక్రటరీ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అకౌంటెన్సీ. సో అకౌంట్స్ రిలేటెడ్ మీరు ఏమన్నా కోర్స్ చేయాలి అనుకుంటే ఇటు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ మార్కెటింగ్. సో ట్రేడింగ్ కానీ ఇప్పుడున్న దాంట్లో ట్రేడింగ్ ఏమైనా చేయాలి అని అనుకుంటే ఫినాన్షియల్ మార్కెటింగ్ సైడ్ మీరు వెళ్ళొచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇన్ సిఈసి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ కామన్ డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఓకే. సో ఇది సిఈసిలో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సిఈసిలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎటు సైడ్ వెళ్ళాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది నా ఫ్రెండ్స్ అయితే చార్టర్డ్ అకౌంట్స్ అయ్యారు. సో చార్టర్డ్ అకౌంట్స్ అయితే మీరు క్లెయిమ్స్ జనరల్గా ఐటీ రిటర్న్స్ క్లెయిమ్ చేయడం కానీ, సో ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ థింగ్స్ మొత్తం చూసుకునే వాళ్ళు వీలే. మీరు చూస్తే శరవణంద్ వాళ్ళ తాత బాలయ్య బాబు వాళ్ళకి చార్టర్డ్ అకౌంట్గా ఉన్నాడని చెప్పి ఒక దాంట్లో ఆయన చెప్తాడు. సో వాళ్ళు మొత్తం అకౌంట్స్, వాళ్ళ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి అనేది ఒక చార్టర్డ్ అకౌంట్కి మాత్రమే తెలుస్తుంది, ఓకేనా. సో ఇది సిఈసి యొక్క మెయిన్ ఆప్షన్స్ అనమాట వన్స్ మీరు ఇంటర్మీడియట్ చేస్తే. ఇంకా ఎంఈసి కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, కానీ ఇందులో ఒక సబ్జెక్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఏంటి అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. సో ఇందులో ఒక మ్యాథమెటిక్స్ ఒకటే చేంజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సివిక్స్ మీరు మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి హిస్టరీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఆల్మోస్ట్ చార్టర్డ్ అకౌంట్ అవ్వచ్చు, సిఎంఏ అని, అకౌంట్ రిలేటెడ్ కానీ, ఫైనాన్షియల్ రికార్డ్ కానీ, మీరు ఏమైనా ఎక్స్పర్ట్ కానీ అట్లా కోర్సెస్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడు మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇందులో ఒక సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, తర్వాత కెరియర్ పాత్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సిఈసి అండ్ ఎంఈసికి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. సో ఇది ఆల్మోస్ట్ ఎకనామిక్స్ అండ్ సివిక్స్ కామన్. ఇందులో ఒక సబ్జెక్ట్ ఏంటంటే కంప్లీట్ హిస్టరీ రిలేటెడ్ అనమాట. సో హిస్టరీలో ఏమేమి ఉంటాయి అవన్నీ మీకు బాగా తెలిసి ఉండాలి ఏదైనా సబ్జెక్ట్. మరి ఇది చేస్తే ఏమవ్వచ్చు నెక్స్ట్ అని అంటే బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్. సో మీరు ఏదైనా ఒక దాంట్లో స్పెషలైజేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్లో నువ్వు లిటరసీ చేసి పిహెచ్డి అలాంటివి చేయాలి, లేదా ఇంగ్లీష్లో చేయాలి అని అనుకుంటే జనరల్గా సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా ఒక స్పెషలైజేషన్ ఆర్ట్ రిలేటెడ్ అయితే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి కామన్ థింగ్, హిస్టరీ ఉంది అంటే లా. సో మీరు లాయర్ అవ్వాలనుకున్నా ఏది అవ్వాలనుకున్నా ఎంపీసీలో త్రూ చేయొచ్చు. ఎంపీసీ అయితే త్రూ మ్యాథమెటిక్స్ అవన్నీ ఉంటాయి. త్రూ హెచ్ఈసి అయితే
కంప్లీట్ ఇండియన్ హిస్టరీ ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి యాజ్ ఏ లాయర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. లా చేశాక మీకు లా రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి త్రూ జడ్జ్ అవ్వడానికి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వడానికి కానీ. సో లా సైడ్ వెళ్ళాలి కంప్లీట్గా అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కామన్ థింగ్ వచ్చేసి డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. మీకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి వెళ్ళొచ్చు. సో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట ఇంటర్మీడియట్లో మీకు ఉన్నవి. సో ఏ సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మ్యాథమెటిక్స్ అయితే ఎంపీసీ అండ్ ఎంఈసీ. ఓన్లీ బయాలజీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే బైపీసీ ఒకటే ఆప్షన్ ఉంది మీకు. సో త్రూ దీస్ వెళ్తేనే మీరు అనుకున్న మెడికల్ ఫీల్డ్లో అచీవ్ అవ్వగలుగుతారు. ఓకే, లేదు సివిక్స్ కానీ హిస్టరీ సైడ్ సెలెక్ట్ చేసుకుంటా అంటే ఇది అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంట్ అవ్వాలి, అకౌంట్ రిలేటెడ్ ఫైనాన్షియల్ రికార్డ్ అవ్వాలి అనుకుంటే సిఈసి తీసుకోవచ్చు. లేదు ఏదైనా స్పెషలైజేషన్ చేయాలి లేకపోతే లా చేయాలి నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు హెచ్ఈసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్లో ఇవి ఉన్న ఆప్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం, పాలిటెక్నిక్. సో పాలిటెక్నిక్ లేదా డిప్లొమా అని పిలుస్తాము. ఓకేనా, చాలామందికి డిప్లొమా అంటే ఐడియా ఉంటుంది. పాలిటెక్నిక్ ఆఫ్టర్ 10th క్లాస్ పాలిసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, పాలిటెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని. 10th క్లాస్ అయిపోగానే మీరు ఈ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ క్లియర్ అయ్యాక బేస్డ్ ఆన్ మెరిట్ మనకు చాలా కాలేజెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్, సేమ్ లైక్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్ లాగా. సో మీకు వచ్చిన కాలేజ్లో మీరు పాలిటెక్నిక్ కంప్లీట్ చేయొచ్చు 3 years. ఓకేనా, సో పాలిటెక్నిక్లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఎవరెవరికైతే మెషిన్ సైడ్, కార్ సైడ్, మెషిన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఓకేనా, సో మీకు మెషిన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంకా ప్రాక్టికల్గా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఫస్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ది ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఎవరెవరికైతే ఎయిర్ క్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందో, ఏరోప్లేన్, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి సో డిజైనింగ్. సో ఎవరెవరికైతే ఒక పార్ట్ ఎలా డిజైన్ చేస్తారు, ఈ డిజైనింగ్ అంటే హౌస్ డిజైనింగ్, కన్స్ట్రక్షన్ డిజైనింగ్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక పార్ట్ నట్, బోల్ట్ లేకపోతే కార్ డోర్ ఇవన్నీ డిజైనింగ్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఆటో క్యాడ్ ఉంటుంది, 3D డిజైనింగ్ ఉంటుంది. 3D డిజైన్లో ఎంతవరకు స్ట్రెంత్ తట్టుకోగలదు ఈ టెస్టింగ్స్ కూడా మనం చేయొచ్చు త్రూ డిజైన్. డిజైనింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ డిజైనింగ్ సైడ్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి అపారల్ ఇంజనీరింగ్. సో ఎవరెవరికైతే సో గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అపారల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేయొచ్చు. సో అందులో ఉన్న మెషినరీస్ కానీ అది ఎలా వర్క్ అవుతుంది ఆ రిలేటెడ్ మొత్తం స్టఫ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి బయోమెడికల్. సో బయోమెడికల్లో ఏమేమి ఉంటాయంటే మన మెడికల్ ఫీల్డ్స్లో ఏవేవైతే మెషినరీస్ కానీ అప్కమింగ్ డెవలపింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ స్టడీ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు మెడికల్ ఫీల్డ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, సో ఎక్స్రే కానీ, స్కానింగ్ ఇవన్నీ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటి డెవలప్మెంట్ కానీ వాటి యూజెస్ కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, మీరు బిజినెస్ ఎలా చేయాలి, అందులో బిజినెస్ ఆపరేషన్స్ ఏముంటాయి, ఫినాన్షియల్ థింగ్స్ ఏంటి, అసలు బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, వాటిపైన మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను కంప్లీట్గా బిజినెసే చేస్తాను వాటి రిలేటెడ్ నేర్చుకోవాలి అనుకుంటే పాలిటెక్నిక్లో మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సో ఫ్యాషన్ టెక్నాలజీ. మీకు ఫ్యాషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాటి అవుట్కమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్కమ్స్, సో కంప్లీట్ ఫ్యాషన్ టెక్నాలజీ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, సో దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అవన్నీ చూడవచ్చు. ఇవి కాకుండా ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఇందులో, ఏంటి అంటే ఆర్కిటెక్ట్స్. ఇది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అనమాట. మీరు ఎక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా
ఫస్ట్ రోల్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆర్కిటెక్ట్, లేదా స్టార్టింగ్ మీరు బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడే ఆర్కిటెక్ట్ రోల్ వస్తుంది. సో ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే ఎక్కడ ఏది రావాలి, సో ఏది పెడితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది మీ ఇల్లు, సో ప్లానింగ్లో ఆర్కిటెక్ట్ వస్తారు అనమాట. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ సిటీస్లో కానీ విలేజెస్లో కానీ. ఆర్కిటెక్ట్ లేకుండా అసలు వుడ్ వర్క్ కానీ ఏది చేయించుకోవట్లేదు. సో ఇదొక డిమాండింగ్ టాపిక్ అనమాట. సో ఇందులో ఇలా చాలా గ్రూప్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మీ ఇంట్రెస్ట్ పైన బేస్డ్ అని. అయితే ఇది ఎన్ని ఇయర్స్ ఆఫ్ కోర్స్? పాలిటెక్నిక్ అనేది 3 years ఆఫ్ కోర్స్. మరి 3 years చేశాక ఏం చేస్తాం అంటే, సో 3 years ఆఫ్ కోర్స్ అనేది డిగ్రీ కిందికి వస్తుంది, అప్ టు డిగ్రీ స్టాండర్డ్ అనమాట. మీరు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేస్తే మొత్తం మీరు ఓన్లీ టెక్నికల్ సబ్జెక్టే ఉంటుంది, ప్రాక్టికల్స్ ఏమీ ఉండవు. కానీ పాలిటెక్నిక్లో లాస్ట్ ఇయర్లో మీరు ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ చేయాలి, ప్లస్ ఇండస్ట్రియల్ టూర్స్ అని, ఇలా ప్రాక్టికల్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత చాలా ఇండస్ట్రీస్లో ఇప్పుడు జాబ్ ఆఫర్ చేస్తున్నారు పాలిటెక్నిక్ పైన కూడా, ఎందుకంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ కాకుండా, సబ్జెక్టివ్ నాలెడ్జే కాదు కదా. సో ఇలా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సింగరేణిలో కానీ ఇంకా వేరే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డైరెక్ట్ జాబ్ చేసుకొని ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోతారు. సో అలా కాకుండా నేను ఇంకా హయ్యర్ స్టడీస్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఇంకా నాలెడ్జ్ కావాలనుకుంటే 3 years ఇన్ బీటెక్. సో మీరు మరి 3 years ఏంటి, బీటెక్ అంటే 4 years అని చాలామందికి డౌట్ వస్తుంది. సో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 2 years చేశాక ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి అటు వస్తారు. అలాగే ఇక్కడ కూడా మీరు అక్కడ 2+4 ఎలాగో మీరు ఆల్రెడీ ఇక్కడ 2+1 కవర్ చేస్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతారు. సో మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వచ్చి 3 years చేసేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటారు. సో ఇక్కడ వరకు మీరు ఇంటర్మీడియట్ వాళ్ళు ఏదైతే చేశారో మీరు కూడా అదే అచీవ్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద పాయింట్ మీకు బెనిఫిట్ ఏంటి, మీకు డిగ్రీ వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, మీరు జాబ్స్కి కూడా ఎలిజిబుల్ కంపేర్ టు ఇంటర్మీడియట్. సో ఇది బెనిఫిట్ అనమాట పాలిటెక్నిక్లో. ఓకేనా. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంకా ఇంకా ఫర్దర్గా చెప్పండి, ఏది చూస్ చేసుకోవాలి అవి అంటే మీరు కమెంట్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ పైన మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో చెప్తే ఇంకా దానిపైన ఫర్దర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఇప్పటివరకు ఇంటర్మీడియట్ కవర్ చేసాము, పాలిటెక్నిక్ కవర్ చేసాము. సార్ మరి ఇంకా ఇంజనీరింగ్లో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఆఫ్టర్ 10th క్లాస్ డైరెక్ట్గా అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటి అని అంటే IIIT బాసరా. సో ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కాకుండా IIIT బాసరా అనే ఒక ఆప్షన్ మన దగ్గర ఉంది. ఇదేంటి అని అంటే బేస్డ్ ఆన్ కంప్లీట్లీ మెరిట్ లిస్ట్. ఓకేనా. మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఇస్తున్నారు. 10th ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వాళ్ళు టైం రిలీజ్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఆ స్టిపులేటెడ్ టైంలో మీరు అప్లై చేసుకుంటే సో మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని చూస్ చేసుకోండి. మరి ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి సార్ అంటే ఇది సేమ్ 2+4, 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ప్లస్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ రెండు ఆప్షన్స్ మీరు డైరెక్ట్గా ఒకటే కాలేజ్లో కంప్లీట్గా చేసేయచ్చు. సో మళ్ళీ సార్ ఇంటర్మీడియట్ చేశాక వేరే ఆప్షన్స్ చూస్ చేసుకోలేము, ఒకటే చోట అంతా అయిపోతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు సో 2+4 years ఆఫ్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్, ఇది వచ్చేసి ఇంజనీరింగ్. ఓకేనా. సో ఇంజనీరింగ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో అవి మీరు చూస్ చేసుకోవచ్చు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సిఎస్సి ఇంజనీరింగ్, ఇంకా మల్టిపుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ చూస్ చేసుకొని ఒకటే కాలేజ్లో అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది IIIT బాసరా అన్నమాట. ఇప్పటి వరకు మనం 3 topics కవర్ చేసాము. ఒకటి ఓకేనా, ఇంటర్మీడియట్, ఓకే. సో IIIT బాసరా, ఇంకోటి వచ్చేసి పాలిటెక్నిక్. ఇది ఓన్లీ 2 years, ఇది 2+4, సో టోటల్ 6 years ఇది. ఓకేనా. సో పాలిటెక్నిక్ వచ్చేసి 3 years. సో ఇందులో మీకు ఏది బెటర్గా సూట్ అవుతుంది, నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అంటే పాలిటెక్నిక్ విత్ డిగ్రీ మీకు ఫర్దర్గా వెళ్ళిపోవచ్చు. లేదు సార్ నేను స్లోగా ఇంకా చాలా లాంగ్ అచీవ్ చేసుకోవాలి, సో ఫస్ట్ ఇంటర్మీడియట్ చేసి తర్వాత నేను డిసైడ్ అవుతాను అనుకుంటే ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు. లేదు సార్ ఇంకా నేను 6 years ఒకటే చోట చేసుకుంటాను అనుకున్న వాళ్ళు బాసరా, IIIT బాసరాకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పటివరకు 3 options చూసాము 10th క్లాస్ తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు కొన్ని కాలేజెస్ ఉంటాయి ఏం ఎగ్జామ్ రాయకుండా ఇది డైరెక్ట్గా ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవడానికి. ఏంటి అంటే ITI, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో దీని ద్వారా మీరు కొన్ని కోర్సెస్ చేయొచ్చు.
ఐటీఐ అంటే చాలామంది తెలుసు, మీరు ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకోవడం ఉంటుంది. సబ్జెక్ట్ కంటే కూడా మీరు ప్రాక్టికల్గా వెళ్ళి వర్క్షాప్కి వెళ్ళి నేర్చుకునే వర్క్స్ ఉంటాయి. సో ఇందులో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోమొబైల్. సో ఆటోమొబైల్ ఏంటి అని అంటే, చాలామంది కారు అవంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు మాన్యువల్గా బుక్లో ఏం నేర్చుకోరు, ప్రాక్టికల్కి వెళ్ళి కార్ ఇంజన్ ఇప్పి క్లచ్ ప్లేట్ ఇప్పి ఏం చేయాలి అనేది ఇందులో నేర్చుకుంటారు. సో అలాగే నెక్స్ట్ది వచ్చేసి డ్రాట్స్మెన్. ఓకేనా, డ్రాట్స్మెన్ అనేది, సో డ్రాట్స్మెన్ ఏంటి అని అంటే, చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు డిజైన్ ఇస్తారు, ఆ డిజైన్ ఇచ్చే పర్సన్ పేరే డ్రాట్స్మెన్. సో ఇలాంటి వర్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి మెకానికల్. సో మెకానికల్లో చాలా వరకు డిజైన్స్ ఉంటాయి. సో ఏదన్నా బేసిక్ డిజైన్ కానీ, పార్ట్ డిజైన్ కానీ, క్యాడ్ కానీ, అందులో డిజైన్ చేయడం కూడా ఇందులో మీకు నేర్పిస్తారు ఐటీఐలో. అలా కాకుండా మెకానిక్ ఇన్ డీజిల్ రిలేటెడ్. సో డీజిల్ ఇంజన్స్ ఉంటాయి కదా, సో చాలా ఇంజన్స్ ఉంటాయి, ట్రక్స్ కానీ ఈవెన్ జనరేటర్ కానీ. సో వాటి రిలేటెడ్ మీకు ప్రాక్టికల్గా అది ఒక్కొక్క పార్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఈ గ్రూప్లో మీకు నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫరు. సో స్టెనోగ్రాఫర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మీకు టైపింగ్ స్పీడ్. స్టెనోగ్రాఫర్లో మీకు టైపింగ్ నేర్పిస్తారు. దీనికి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీకు చాలా వరకు ఇప్పుడు వచ్చే స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్లో మీరు పక్కా స్టెనోగ్రాఫర్ టైపింగ్ అనేది చెక్ చేస్తున్నారు. సో మీరు చాలా వరకు గౌట్ ఎగ్జామ్స్కి దీనికి ఎలిజిబుల్ అవుతారు. కోర్టులో కానీ లేకపోతే రైల్వేస్లో కానీ వాటిలో మీకు ఎగ్జామ్స్కి స్టెనోగ్రాఫర్ పోస్టులు పడతాయి. సో దానికి మీరు ఎలిజిబుల్ అన్నమాట. సో పక్కా మీకు టైపింగ్ రావాలి. సో అది రావాలి అంటే ఈ కోర్స్ మీరు చేసి ఉండాలి. సో అలాగే ఇంకా చాలామందికి తెలిసింది టైలరింగ్. ఓకేనా, సో టైలరింగ్ అంటే లేడీస్ టైలరింగ్, జెంట్స్ టైలరింగ్ ఉంటాయి కదా. సో టైలరింగ్ రిలేటెడ్ కోర్సెస్ నేర్పించడము, బ్యూటీషియన్ కోర్సెస్. ఓకేనా, బ్యూటీషియన్ కోర్సెస్. ఇంకా అలాగే బుక్ బైండింగ్ ఉంటుంది కదా, బుక్ బైండింగ్. సో ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, ఎలక్ట్రీషియన్. సో ఎలక్ట్రీషియన్ కోర్సెస్ కూడా చాలా వరకు నేర్పిస్తారు. హౌస్ వైరింగ్ ఎలా తీసుకోవాలి, ఒక్కొక్క రూమ్కి ఎలా చేయాలి, ఏసీ రిలేటెడ్. సో పిన్ టు పిన్ అనమాట, స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రాక్టికల్గా మీకు ఇవి నేర్పిస్తారు ఐటీఐలో. ఓకేనా, ఇవి కొన్ని కోర్సెస్ అనమాట. అలాగే ఇంకొకటి ఆర్కిటెక్ట్, డిమాండింగ్ అని చెప్పాను కదా. సో ఆర్కిటెక్ట్ అసిస్టెంట్. సో ఆర్కిటెక్ట్ కావాల్సిన డిజైన్ చేసేది ఆర్కిటెక్ట్ అసిస్టెంట్ అనమాట. తను డిజైన్ చేసి ఇస్తాడు. సో మీరు అవి ఎలా డిజైన్ చేయాలి, సో ఆ డిఫరెంట్ ఆప్షన్స్ ఏముంటాయి కోర్స్, అందులో మీకు ఏమేమి డిజైన్స్ ఉంటాయి అవన్నీ మీరు ఐటీఐలో నేర్చుకోవచ్చు. మరి దీని డ్యూరేషన్ ఎంత సార్ అని అంటే 6 months to 2 years. 6 months ఏంది, 2 years ఏంది సార్, ఫిక్స్డ్ ఉండాలి కదా అంటే, ఇప్పుడు టైలరింగ్ కానీ బ్యూటీషియన్ కానీ స్కిన్ రిలేటెడ్ మీరు చూస్తారు కదా, 3 to 6 months ఉంటుంది. సో ఆ 6 months కోర్సెస్ అవన్నమాట. 1 year కోర్సెస్ ఏంటి అని అంటే ఆటోమొబైల్లో కార్ రిలేటెడ్ వాటివి అవన్నమాట. ఇప్పుడు ఫుల్ టైం ఉంటాయి. 2 years కోర్స్ ఏంటి అంటే ఫుల్లీ డిజైన్స్ నేర్చుకోవడం, ఆర్కిటెక్ట్ డిజైన్స్ నేర్చుకోవడం. సో అందులో డివైడ్ చేశారనమాట. మీకు ఏది కావాలి, 6 months కావాలా, 1 year కావాలా. సో అలా కాకుండా మీరు ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలి, సో ఇటు ఇంటర్మీడియట్ చేస్తూ కూడా ఐటీఐ చేయాలి అని అంటే ఆ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ అట్ ఏ టైం మీరు ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే కంటిన్యూ చేయొచ్చు. సరే ఈ 3 months కదా, 6 months కదా, ఇది చేసేస్తే ఆ గ్యాప్లో అంటే అలా అగ్రీ చేయరు, మీకు అంత టైం ఉండదు. సో మోస్ట్ ఆఫ్ మన అకాడమిక్స్ అలా డిజైన్ చేశారు. సో June to March కానీ April కానీ ఉంటుంది. సో మీకు ఎనఫ్ టైం దొరకదు ఇది చేయడానికి. సో ఇలా మీరు ఇందులో ఏదైనా ఆప్షన్స్ ప్రాక్టికల్గా నేర్చుకొని నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోతాను అంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఐటీఐ అనమాట ఆఫ్టర్ 10th class. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పారామెడికల్. ఓకేనా, ఏంటి సార్ ఇప్పటివరకు మొత్తం ఇంజనీరింగ్ గురించి చెప్పారు, మెడికల్ వాళ్ళ గురించి ఏం చెప్పలేదు అనుకుంటున్నారు కదా. సో ఇది కంప్లీట్లీ మెడికల్ రిలేటెడ్ అనమాట. సో ఇందులో వచ్చే గ్రూప్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఆపరేషన్ థియేటర్. సో ఆపరేషన్ థియేటర్ రిలేటెడ్ మీరు స్టడీ చేయాలి ఏంటి అనుకుంటే అప్పుడు ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మెడికల్ ల్యాబొరేటరీ. సో ల్యాబొరేటరీలో చాలా టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తాం కదా. సో వాటి రిలేటెడ్ ఏమేమి టెస్ట్ చేస్తాం, మెడికల్ ల్యాబొరేటరీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి టెస్ట్లు చేస్తాం, వాటిపైన మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు వచ్చేసి ఫిజియోథెరపీ. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్ అనమాట. సో మీకు ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే నీ రీప్లేస్మెంట్ చేసినా ఫస్ట్ డాక్టర్ సజెస్ట్ చేసేది ఫిజియోథెరపీ అనమాట. ఈవెన్
మీరు ఊపిరి సినిమాలో చూసిన నాగార్జునకు ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తుంది డాక్టర్. కార్తీక్ని ఎలా చేయాలి అని చెప్పి డాక్టర్ చూపిస్తుంది కదా. సో అదే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్. సో చాలామందికి తెలుసు కదా. సో నర్సింగ్ కోర్స్ మీరు చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా ఇంకేమైనా ల్యాబ్స్ రిలేటెడ్ రేడియాలజీ, ఓకేనా, రేడియాలజీ, సో లేకపోతే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ కానీ, సో లేకపోతే ఆప్టోమెట్రీ కానీ, సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో ఈ ఏదైనా స్పెషలైజేషన్ మీకు కావాలి, రేడియాలజీ కానీ ఆప్టోమెట్రీ అంటే ఐ విజన్ రిలేటెడ్ మీకు తెలిసినట్టు. సో ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక ఫ్యూ చెప్పాను. సో పారామెడికల్ సైడ్ మీరు మెడికల్ సైడ్ వెళ్ళాలి. సో అందులో ఇప్పుడు ఒక స్పెషలైజేషన్ చేయాలి డాక్టర్ కాకుండా. సో వేరేటి ఉంటాయి కదా, నర్సింగ్ కానీ, అసిస్టెంట్ కానీ, ల్యాబొరేటరీ, ఫార్మసీ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని స్పెషలైజ్డ్ కొన్నిటి పారామెడికల్లో ఉంటాయి. ఆఫ్టర్ 10th క్లాస్ మీరు వెళ్ళాలంటే ఇది. సో ఇప్పటివరకు మన 10th క్లాస్ తర్వాత మల్టిపుల్ ఆప్షన్ చూసుకున్నాం, ఒకసారి రివైజ్ చేసుకున్నాం. సో 10th క్లాస్ తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఇంటర్మీడియట్ త్రూ వెళ్ళొచ్చు, IIIT ద్వారా వెళ్ళొచ్చు, పాలిటెక్నిక్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా ITI చేసి ఒక స్పెషలైజేషన్ చేసేయచ్చు. మెడికల్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే మీరు త్రూ ఇంటర్మీడియట్ వెళ్ళొచ్చు, లేదు అంటే పారామెడికల్ ద్వారా వెళ్ళొచ్చు, ఓకేనా. సో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్ అలాంటి ఇట్లలో కూడా ఇంకా చాలా తక్కువ. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అనమాట. సో అలా కాకుండా అకౌంటెంట్ అవ్వాలి, ఫైనాన్షియల్ బిజినెస్ రిలేటెడ్ అయితే త్రూ ఇంటర్మీడియట్, త్రూ పాలిటెక్నిక్ సో వెళ్ళొచ్చు. ఈవెన్ త్రూ IIT బాసరా ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఇందులో మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు ముందే డిసైడ్ చేసుకొని 10th క్లాస్ అయిపోగానే సో వెళ్ళొచ్చు. IIIT బాసరాకి వెళ్ళాలంటే మాత్రం పక్కా మీకు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చి ఉండాలి, ప్లస్ మీరు మళ్ళీ అందులో మీకు మెరిట్ వస్తేనే అక్కడ తీసుకుంటారు, ఓకేనా. సో ఇందులో ఇండివిజువల్ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము, మీరు వెళ్ళి చూడొచ్చు. లేదు ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా ఎలాబరేట్ చేసి ఏదైనా వీడియోస్ కావాలి, లేదన్నా ఏదైనా డౌట్స్ ఉన్నాయి సార్ దానిపైన మాకు కొంచెం క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే కింద మేము ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదు అంటే కమెంట్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాము. అలా కాకుండా ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, సార్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి, ప్రైవేట్ దాంట్లో చేయాలా, గౌట్లో చేయాలా అంటే మీరు ఎక్కడైనా చేయొచ్చు. మీరు మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెట్టి చదివి అవన్నీ చేస్తేనే మీరు దాన్ని అప్రోచ్ అవ్వగలరు. లేదు సార్ మీకు కొంచెం డౌట్ ఉంది, కొంచెం క్లారిటీ వచ్చాక స్టెప్ తీసుకుంటాము అని అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మేము మీకు హెల్ప్ చేస్తాము మా సైడ్ నుంచి. సో ఇలా మీకు ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. వీడియోలో మేము చాలా అన్ని టాపిక్స్ గురించి అప్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటున్నాము. ఇది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాము మీ కెరియర్ చూజ్ చేసుకోవడానికి. సో మీరు ఏది చేసుకున్నా ఇప్పుడు ఆలోచించి చేసుకోండి. సో ఇంకా లెంతీ వీడియో అవుతుందని చెప్పి చెప్పట్లేదు, ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాము. సో మీరు ఏం చూజ్ చేసుకున్నా ఇప్పుడే చూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ని చూసి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళని చూసి కాకుండా ఏం చూజ్ చేసుకుంటే మీ కెరియర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆలోచించి ఇప్పుడే చూజ్ చేసుకోవాలి. సో వన్స్ మీరు స్టెప్ ఇన్ అయ్యాక మళ్ళీ బ్యాక్ వచ్చి మీ అంత టైం వేస్ట్ చేసుకొని మీకు ఆ ఆప్షన్ ఉండదు. సో ఏం చూజ్ చేసుకున్నా ఇప్పుడే రైట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. సో దట్ మీ కెరియర్ ఇంకా బ్రైట్ఫుల్గా మీరు అనుకున్నట్టుగా ఉంటుంది, ఓకే. యా, సో ఇంకొక విషయం, వచ్చే వీక్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు అందరు మంచిగా రాసి పర్ఫామ్ చేసి మీ కెరియర్ని రైట్ చాయిస్లో చూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఎవరైతే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.